హాయ్ గైస్, వెల్కమ్ టు మై ఛానల్. దిస్ ఈస్ విజయ్ వాచింగ్ విజయ్ జాబ్స్. గైస్, లేటెస్ట్ గా మనకి టీసీఎస్ నుంచి ఒక జాబ్ పోస్టింగ్ అయితే హైరింగ్ అవుతుంది. దాని యొక్క డీటెయిల్స్ అయితే, కావాల్సిన క్వాలిఫికేషన్ అయితే, అండ్ వాళ్ళ రోల్ ఏంటి, ఎంత పే చేస్తున్నారు, మనకు కావాల్సిన క్రైటీరియా అని నేను వీడియోలో క్లియర్ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. దానికంటే ముందు మీరు మన యొక్క ఛానల్కి ఫస్ట్ వచ్చినట్లయితే సబ్స్క్రైబ్ చేసి పక్కన బెల్ ఐకాన్ క్లిక్ చేయండి గైస్. దాంతోపాటు మన వీడియోకి లైక్ చేయండి, షేర్ చేయండి, కామెంట్ చేయండి. ఫర్దర్ గా మీకు ఏం జాబ్స్ కోసం తెలుసుకోవాలంటే కామెంట్ సెక్షన్ లో కామెంట్ చేయండి. దానికోసం పర్టికులర్ వీడియో చేస్తాను మీకోసం. చూడండి గైస్, మన యొక్క ఛానల్లో వీడియోస్ నియర్లీ 44% వరకు సబ్స్క్రైబ్ చేయకుండా చూస్తున్నారు. సబ్స్క్రైబ్ చేయండి గైస్. మీకు కూడా ప్రతి జాబ్ అని టైం అప్డేట్ వస్తుంటుంది, ఏది మిస్ కారు. అండ్ మాకు కూడా చాలా ఎంకరేజింగ్ ఉంటుంది, ఇలా చేస్తూ ఉంటాం. కానీ మేము అంటే మాకు ఒక సబ్స్క్రైబ్ అయితే మాకు చాలా ఎంకరేజింగ్ ఉంటుంది గైస్. చెప్పాను గైస్, మనకి జాబ్ పోస్టింగ్ అని టీసీఎస్ రోల్ చూసుకుని గైస్, టీసీఎస్ అట్లాస్ అనే రోల్ అయితే అవుతుంది, హైరింగ్ అవుతుంది. అండ్ దీనికి లింక్ కూడా మనకి వీడియో డిస్క్రిప్షన్ పెడతాను గైస్. అండ్ దాంతోపాటు మనకు టెలిగ్రామ్ అండ్ వాట్సాప్ ఛానల్స్ ఉంటాయి, వీళ్ళు జాయిన్ అవ్వండి. మీకు టైం టు జాబ్ అప్డేట్స్ అని వస్తూ ఉంటాయి. ఇది మనకి అప్లికేషన్ లాస్ట్ డేట్ చూసుకుంటే మనకి May 17th కల్లా అప్లికేషన్ అనేది క్లోజ్ అయిపోతుంది. అండ్ దీని ఒక ఎగ్జామ్ కూడా మనకి June 17th ఉంటుంది. ఇంకోండి, రిజిస్ట్రేషన్ ప్రజెంట్ ఓపెన్ లో ఉంది. ఎండ్ డేట్ చూసుకుంటే May 17th ఫ్రైడే కల్లా ఎండ్ అయిపోతుంది. టెస్ట్ డేట్ June 17th లో ఉంది. అండ్ దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ ఏంటని ఫస్ట్ చెప్తాను మీకు. ఆ తర్వాత అప్లికేషన్ ప్రాసెస్ అంటే అలాగే అప్లై చేయాలి, తర్వాత చెప్తాను. దీనికి కావాల్సిన ఎలిజిబిలిటీ అంటే డెఫినెట్లీ మీరు ఎంఎస్సీ అనేది మ్యాథమెటిక్స్, స్టాటిస్టిక్స్, ఎకనామిక్స్ అండ్ ఎంఏ ఎకనామిక్స్ ఇవి చేసిన ఎలిజిబుల్. అండ్ ఇయర్ ఆఫ్ పాసింగ్ మాత్రం లేటెస్ట్ ఫ్రెష్ అయ్యి ఉండాలి, అంటే 2024లో పాస్ అవుట్ అయ్యి ఉండాలి. అండ్ మీ యొక్క ఇప్పుడు దాకా చదివిన 10th, 12th, డిప్లొమా ఏవైతే ఉన్నాయో అవి అన్ని 60% అబవ్ ఉండాలి మీ యొక్క గ్రేడ్ పర్సెంటేజ్ అని. అండ్ మీకు ఎటువంటి బ్యాక్లాగ్స్ ఉండకూడదు. అండ్ దాంతోపాటు మీకు కెరీర్ గ్యాప్ అనేది 24 months దాటి ఉండకూడదు. 24 months బిలో ఉంటే ఎలిజిబుల్, 24 months దాటితే నాట్ ఎలిజిబుల్ గైస్. అండ్ ఏజ్ చూసుకున్నట్టయితే 18 to 28 years వరకు అందరు ఎలిజిబుల్. దీనికి వర్క్ ఎక్స్పీరియన్స్ చూసుకుంటే ఫ్రెషర్ ఎలిజిబుల్, ఎక్స్పీరియన్స్ ఆల్సో ఎలిజిబుల్. ఓకే, ఇప్పుడు మీరు ఈ యొక్క ఎలిజిబిలిటీ అంతా మీట్ అవుతాయి. నెక్స్ట్ ఎగ్జామ్ ప్యాటర్న్ ఏముంటుంది, మనం టెస్ట్ చూసుకుంటే టోటల్ 90 minutes అయితే ఉంటుంది. మనం June 17th ఎగ్జామ్ చెప్పాం కదా, మనకి ఐఆన్ డిజిటల్ జోన్లో ఎగ్జామ్ అవుతుంది. మీకు నియరెస్ట్ ఉన్న సెంటర్లో మీకు హాల్ టికెట్ అనేది మీకు పీరియడ్ 5 to 10 days ముందే వచ్చేస్తుంది. టోటల్ 90 minutes డ్యూరేషన్ ఉంటుంది. మనకి 4 sections ఉంటాయి: స్టాటిస్టిక్స్, మ్యాథమెటిక్స్, ఎకనామిక్స్, లాస్ట్ ప్రోగ్రామింగ్. ఈ 4 steps. ఇందులో ఎవరు క్వాలిఫై అవుతారో వాళ్ళు డైరెక్ట్గా హైరింగ్ అయినట్టే. అండ్ వీళ్ళు ఈ రోల్ కోసం వాళ్ళు సిటిఎస్ అట్లాస్ రోల్ కోసం అయితే 5,30,000 పే చేస్తున్నారు. అట్లాస్ ప్లస్ ఆఫర్ ఉంది, దానికోసం 8 lakhs వరకు పే చేస్తున్నారు గైస్. చూసుకుంటే ఇది ఒక బెస్ట్ ఆపర్చునిటీ చెప్పొచ్చు. ఎవరైతే లేటెస్ట్గా రిలీవ్ అయ్యారో వాళ్ళు ఇలా జాబ్ ఎడ్యుకేషన్ రిలీవ్ అవ్వడం బెస్ట్ జాబ్ అని చెప్పుకోవచ్చు ఇది టీసీఎస్ అట్లాస్ నుంచి. అండ్ ఇప్పుడు అప్లికేషన్ అలాగే అప్లై చేసుకోవాలి. చూసారు మనకి టోటల్ 4 steps అయితే ఉన్నాయి గైస్. స్టార్టింగ్ టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ లాగిన్ అవ్వాలి. ఇది లింక్ మనం ఫస్ట్ చెప్తున్నా. నెక్స్ట్ స్టెప్ 2, ఇన్ కేస్ మీకు అకౌంట్ లేకపోతే రిజిస్టర్ చేయండి. అకౌంట్ ఉంటే డైరెక్ట్ లాగిన్ కొట్టచ్చు. రిజిస్టర్ సెనర్ ఏ మనకి ఐటీ కేటగిరీలో రిజిస్టర్ చేయాలి. ఆ తర్వాత మీ యొక్క డీటెయిల్స్ మొత్తం ఫిల్ చేసి మీకు కావాల్సిన సెంటర్ని ఫిల్ చేసుకొని ఫైనలీ ట్రాక్ యువర్ అప్లికేషన్. చూడండి, మనకి స్టెప్ 1 చూపిస్తున్నాను మీరు ఎలా చేయాలని. చూసారు మనకి ఇప్పుడు పోర్టల్ తోమది. ఇది టీసీఎస్ నెక్స్ట్ స్టెప్ పోర్టల్ అనేది. ఇఫ్ ఇన్ కేస్ మీకు అకౌంట్ ఉంటే టేక్ మీ దేర్ అనేది క్లిక్ చేయండి, అంటే లాగిన్ అన్నది టేక్ మీ దేర్ అంటే. చూసారా, లేదు మాకు ఆల్రెడీ ఫ్రెష్ అంటే తెలియదంటే రిజిస్టర్ కొట్టండి. చెప్పినట్టు చేస్తే ఐటీ మీద క్లిక్ చేస్తే మీకు ఒక పేజ్ అయితే ఓపెన్ అవుతుంది. అందులో డీటెయిల్స్ మీ క్వాలిఫికేషన్ ఏంటి, మీ పాస్ అవుట్ ఏంటి, ఎవ్రీథింగ్ క్లియర్గా పెట్టి అప్లై ది డ్రైవ్ అని కొట్టగానే మీ అప్లికేషన్ అయితే అప్లై అయిపోతుంది. మీ అప్లికేషన్ షార్ట్ లిస్ట్ అయితే మీకు ఏదో హాల్ టికెట్ అనేది మీకు వస్తుంది, మీకు మెయిల్కి వస్తుంది. దాంతోపాటు ఈ పోర్టల్ కూడా వస్తుంది కదా. వెళ్ళి దీనికి ప్రిపేర్ అవ్వండి. కొంచెం అంటే ఆల్రెడీ చెప్పాం కదా టాపిక్స్ ఏముంటాయని, ప్రిపేర్ అయ్యి ఎగ్జామ్ రాయండి. డెఫినెట్లీ జాబ్ అయితే వస్తుంది కదా ఎవరైతే ఎలిజిబిలిటీ మీట్ అవుతారో. దట్స్ ఇట్ గైస్, ఆల్ ది బెస్ట్.